నేను ప్రేమించే వారందరినీ 17 వచ్చింది సార్. నీ దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడును, దరిద్రుడును, గుడ్డివాడునై ఉన్నానని, దిగంబరునై ఉన్నానని ఎరుగుక. 4వ సంగతి ఏంటంటే 5 దిగంబరి. వాస్తవానికి అలాంటి పరిస్థితి ఉంటుందా ఊర్లో? ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 క్వాలిటీ ఉన్ని వస్త్రాలు. అవి మెరిసే ఉన్నాయి, మామూలు ఉన్ని కాదు, నల్లటి మెరిసే ఉన్ని. అది అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. అలాంటి మెరిసే ఉన్నిని వ్యాపారంగా చేస్తూ డబ్బు సంపాదించుకునేవాళ్ళు కట్టుకోవడానికి బట్ట లేకుండా ఉంటుందా? మరి ప్రభు అలాంటి వారు పట్టుకొని నువ్వు దిగంబరుడు అంటున్నాడు. దిగంబరుడు అంటే వస్త్రహీనుడు, వస్త్రం లేదు అన్నట్టు. ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని సముఖంలో ఒక నియమం ఉంది. ఆయన యాజకులకు ఒక నియమాన్ని పెట్టాడు. ఆయన సేవించడానికి సమీపిస్తున్న ప్రతిసారి యాజకులకు ఉన్నటువంటి నియమం ఏంటంటే, ఒకసారి చదువుతాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 26వ వచనంలో, మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడుతున్నట్లు మెట్ట మీదుగా దానిని ఎక్కకూడదు. కాబట్టి నా బలిపీఠం దగ్గర మీ దిగంబరత్వం కనపడకూడదు అనేసి. నా ముందు నేకడ్గా కనపడకూడదు, మీరు జాగ్రత్త అన్నాడు. భౌతికమైనటువంటి దేవాలయం, మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం కావచ్చు, అది సొలొమోను కట్టిన దేవాలయం కావచ్చు. యాజకులు అక్కడికి ప్రవేశించి సేవ చేసినప్పుడు వాళ్ళ నేకెడ్నెస్ కనబడకూడదు. అందుకోసం ప్రత్యేకించి పరమ తండ్రి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. అలంకారము ఘనత కలగటానికి పరమదేవుడు కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. నిర్గమకాండంలోనే 28వ అధ్యాయం అయ్యా 2వ వచనం. అతనికి అలంకారము ఘనతయు కలిగినట్లు, ఎవరికి? దేవుని సముఖంలో సేవ చేసే ప్రధాన యాజకుడైన అహరోనుకు అలంకారము ఘనత కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠ వస్త్రము కట్టవలెను, ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అలంకారం కలగటానికి, ఘనత కలగటానికి ప్రతిష్ఠిత వస్త్రాలు నీ సహోదరుడైన అహరోనుకు కుట్టు. మరి ఆయన కుమారులైన యాజకులకు అది అధ్యాయం 40వ వచనంలో, నన్ను ఫాలో అవుతున్నారండి, లేదంటే మీ దాని మీద నా దారి నా దారిపోతుందా? కలిసి నడవాలి, మరి అందుకే ఇక్కడ కూర్చున్నాం. నీ దారి నువ్వు, మా దారి మేము పోతామంటే కుదరదు కదా. అహరోను కుమారులకు, నిర్గమకాండం 28వ అధ్యాయం 40వ వచనంలో, అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలను, వారికి దట్టీలను చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలిగినట్లు వారికి చేయవలను. వారికి అలంకారం కలగాలి, ఘనత కలగాలి. అందుకొరకు ప్రత్యేకించి
ఒక వండర్ఫుల్ కాస్ట్యూమ్ డిజైన్ చేశాడు పరమ తండ్రి వాడికి. నన్ను సేవించడానికి సమీపించినప్పుడల్లా, ఎప్పుడైతే నన్ను సేవించడానికి మీరు సమీపిస్తారో దేవాలయంలో సమీపించినప్పుడల్లా ఈ కంప్లీట్ గార్మెంట్ మీ శరీరం మీద ఉండాలి. మొత్తం వస్త్రం మీ దేహం మీద ఉండాలి. ఇన్నర్ వేర్స్, అవుటర్ వేర్స్, పైన వేసుకున్నటువంటి ఏదైనా సరే కంప్లీట్ డ్రెస్సింగ్ ఉండాలి అని పరమదేవుడు భౌతికమైన దేవాలయంలో సేవ చేసే యాజకులకు ఆజ్ఞాపించాడు. లేకపోతే మీరు చచ్చిపోతారన్నాడు. చదువుదాం ఈ సంగతిని 43వ వచనంలో, 42, 43. మరియు వారి మౌనమును వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాదులు కొట్టవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి, అదిగోండి, వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడెల్లను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు, బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను గార్మెంట్ ఉండాలి. నేను డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ఉండాలి. అది లేకుండా సమీపిస్తే మాత్రం చేస్తారు అని, లేకుండా సమీపిస్తే చనిపోతారు. జాగ్రత్త, ఎలా పడితే అలా రాకూడదు నా మందిరానికి. కంప్లీట్ కాస్ట్యూమ్ ఉండాలి. ప్రతిదీ ఉండాలి. ఏమేమి ఐటమ్స్ చెప్పాడో అవన్నీ ఉండాలి. తలపాక దగ్గర నుండి నడుము కట్టుకునేది, తర్వాత నిలువుటంగి, ప్రధాన యాజకుడికి ఏపోదు, దట్టి, ఇంకా రకరకాలండి, అవన్నీ ఉండాలి. ఆ కంప్లీట్ కాస్ట్యూమ్తో నా ముందు కనబడాలి. నువ్వు పరిశుద్ధ స్థలం ప్రవేశించినప్పుడల్లా ఏ ఒక్కటి మర్చిపోయినా చేస్తావు. అలంకారము ఘనత కలగటానికి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ఉండాలి, లేదా చేస్తాం. పరమ తండ్రి తన అంతస్తుకు తగినట్లు తన సేవకులైనటువంటి వారికి వస్త్రాలు డిజైన్ చేశారు. ఒకసారి సొలొమోను రాజు దగ్గరికి షేబా దేశపు రాణి వచ్చింది. సొలొమోను రాజు మిక్కిలి ధనవంతుడైన రాజు. ఆయన ఏమనుకున్నాడనంటే, నా అంతస్తుకు తగినట్టుగా నా డైనింగ్ టేబుల్ ఉండాలి, నా సింహాసనం ఉండాలి, నేను ఉన్నటువంటి రాజమందిరం ఉండాలి, నా అంతఃపురం ఉండాలి అనుకున్నాను. అంతేకాదు, నా హోదాకు తగినట్లుగా నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి పొరుగు దేశం నుంచి వచ్చిన రాణి కూడా చూసి విస్మయం పొందేటట్టు కుర్చీలు తయారు చేయించాడు. ఎవరికే? సేవకులకి. భోజనం టేబుల్ దగ్గర సర్వ్ చేస్తున్నటువంటి పని వాళ్ళకి ఒక యూనిఫామ్ ఏర్పాటు చేశాడు, డ్రెస్ ఏర్పాటు చేశాడు. ఎంత అద్భుతంగా ఉందంటే డ్రెస్సు, రాణిగారు చూసి విస్మయం పొందారు. నాలటోడు చూస్తే ఏ డ్రెస్లో బాబు అనుకుంటారు, కానీ రాణిగారు కనిపించింది, అది విశేషం. చదువుతాం ఒకసారి ఈ సంగతిని మనం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో నుండి. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలువాడమైన రాజా. మీరేం చదువుతున్నారు? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. షేబా రాణి షేబా రాణి సొలొమోను యొక్క
జ్ఞానమును, సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, తన సేవకులు కూర్చుండు పీఠములను, అదిగోండి తన సేవకులు కూర్చునే పీఠాలు, అతని ఉపచారులు కనిపెట్టుటకును, అతని ఉపచారులు అంటే రాజుకు సేవ చేసేవాడు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించేవారును వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించే బలులను చూసి దహన బలులను చూచి విస్మయం పొందింది రాణి. కాబట్టి రాజు ఏమనుకున్నాడంటే నా అంతస్తుకు తగినట్లుగా నా దగ్గర పనిచేసే వాళ్ళని డ్రెస్ ఉండాలంట. మరి పరలోకపు దేవుడు ఏమనుకోవాలి? పరలోకపు దేవుడు ఏమనుకోవాలి? పరలోకపు దేవుడు ఆయన మోస్ట్ హై గాడ్, ఆయన ఉన్నతుడైన దేవుడు. ఆయనకి సాటి అయిన వారు కానీ సమానమైన వారు కానీ ఎవరు లేరు. ప్రత్యేకించి ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన కాదు. ఆయన తన అంతస్తుకు తగినట్లు తన ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి వారికి కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. అందులో ప్రత్యేకించి ప్రధాన యాజకుని డ్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే, భూమి మీద మనుషులు జీవించడం ప్రారంభించిన దగ్గర నుండి నేటి వరకు, తర్వాత భవిష్యత్తులో కూడా అలాంటి కాస్ట్లీ డ్రెస్ ఎవరు వేసుకోలేదు, వేసుకోకూడదు. ఒకసారి మామూలుగా కూర్చొని లెక్కేసానండి, ఎంత డబ్బు ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొనటానికనంటే. 12 నాలుగులు ఎంత? 12 నాలుగులు 48. ఆ పైన ఇంకొకటి వేసుకోండి 49. ఆ పైన ఒక 20 వేసుకోండి 6900 కోట్లు వచ్చింది. రూపాయలు అనుకున్నారా? 6900 కోట్లు వచ్చింది డ్రెస్ ఖరీదు ఇప్పుడు కొట్టాలంటే. భూమి మీద ఏ మనిషి అలాంటి వస్తువులు ధరించుంటాడా నేటి వరకు? అతని బ్రెస్ట్ ప్లేట్ మీద బంగారంతో చేయబడినటువంటి ఒక ప్లేట్, దాని మీద 12 రత్నాలు ఉంటాయి. ఒక్కొక్క రత్నం మీద ఒక్కొక్క గోత్రం పేరు ఉంటుంది. బ్రౌన్ కలర్లో ఉన్న, ఇదిగో నా బొటన వేలంతా ఇంత వజ్రం ఒక 10 సంవత్సరాల క్రితం 400 కోట్లకు అమ్ముడిపోయింది. అలాంటి 12 రత్నాలు ధరించుంటారా? దేవుని సముఖంలో ఆయనని సేవించే మనుషులు ధరించటానికి పరమదేవుడు ఏర్పాటు చేసినటువంటి వస్త్రం. అయితే నాకు ఒక సంగతి మీరు చెప్పాలి కూడా. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం దేవుని నివాసమా? క్రీస్తు ప్రభు సంఘం నిజమైన దేవుని నివాసమా? సొలొమోను కట్టిన దేవాలయము దేవుని నివాసమా? క్రీస్తు ప్రభు సంఘము దేవుని ఇల్లా? దేవుని ఇల్లు. మరి ఇంట్లో సేవ చేసే యాజకులు ప్రత్యేకించి క్రైస్తవులకు రాయబడింది. అందువల్ల మీరు రాజులైన యాజక సమూహం అన్నట్టు 1 పేతురు పత్రిక 2:9. ప్రభువైన యేసు తన స్వరక్తం ఇచ్చి మనలను యాజకులుగా ఉండటానికి, దేవునికి రాజ్యముగా ఉండటానికి కొన్నారు. ప్రకటన గ్రంథం 5:9.
మనం యాజకులు. మరి వాళ్ళకి అంత కాస్ట్లీ డ్రెస్ ఇచ్చిన పరమ తండ్రి మనకేం ఇవ్వలేదా? ఆయన సముఖంలో నిరంతరము ఆయన కోరిన ఆత్మ సంబంధమైన బలులు, ఈ గుర్రం ఎక్కువ పౌరమో కాదు, లేదంటే పిండో నూనె కాదు, భౌతికమైన అర్పణలు, ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, యాజకులుగా ఏర్పాటు చేసుకున్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్టు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనము ఆత్మ సంబంధమైన మందిరము, మనము ఆత్మ సంబంధమైన యాజకులము. మరి అంతటి ఉన్నతుడైన దేవునికి యాజకత్వం చేసే మనకి ప్రత్యేకించి కాస్ట్యూమ్ ఇవ్వలేదా? అద్భుతమైన కాస్ట్యూమ్ ఇచ్చారు, అద్భుతమైన కాస్ట్యూమ్. అది ఎలాంటి కాస్ట్యూమ్ అంటే చదువుతాం ఒకసారి మనం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. 27 చదివేశారు. 27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. పరమదేవుడు మనకు క్రీస్తుని ధరింపచేశారు. క్రీస్తుని ధరింపచేశారనంటే అబ్రహాం సంతతికి రావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించారనుకో. ప్రతి ఆశీర్వాదం, అవి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించేశారు. ప్రతి మేలు గ్రాంట్ చేయబడింది క్రీస్తుని ధరించుకో. ప్రత్యేకించి క్రీస్తుని ధరించుకోవడంలో ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వారూప్యాన్ని ధరించుకోవడం. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. కాబట్టి క్రీస్తుని ధరింపచేశాడంటే ఆయన స్వరూపాన్ని ధరింపచేశాడు, మనకి వారసత్వాన్ని ధరింపజేశాడు. మనం పిల్లలమైతే వారసులము అన్నట్టు సమస్తాన్ని ధరింపజేశాడు. అంతేకాదు ఆయన ధరింపు చేసినటువంటి సంగతి ప్రత్యేకించి యాజకులుగా ఉండటానికి కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 9వ వచనంలో నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురు గాక. నీ భక్తులు ఈ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుంటారు అని అంటే 16వ వచనంలో కూడా ఇంకొక సంగతి ఉంది. దాని యాజకులకు క్రీస్తు సంఘంలో ఉండే యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేశారు. నాకు ఇప్పుడు చెప్పండి, అహరోనికి ఇచ్చినదా విలువైందా? క్రీస్తు ప్రభువును ధరింపు చేయడం విలువైందా? ఏది విలువైంది? నీతిని ధరింపజేశారు, క్రీస్తు ప్రభువును ధరింపజేశారు, రక్షణను ధరింపజేశారు. రక్షణ వస్త్రముగా ధరింపజేసిన తర్వాత
ఇంకా కొన్ని సంగతులు చెప్పారు. క్రైస్తవునికి పరమదేవుడు ధరింపు చేసినవి, క్రైస్తవుడు ఆయన సముఖంలో కనబడిన ప్రతిసారి ధరించుకోవలసినవి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో నుండి మీరు బాప్తిజం 3వ అధ్యాయం 12వ వచనం సార్ నేను చెప్పాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఇదిగో ఇది మాట జాగ్రత్తగా వినాలండి. మీరు మామూలు కాదు, సామాన్యమైన జనం కాదు, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారికి దేవునికి ప్రియులైనటువంటి వారు. కాబట్టి మీరు ఎలాగ ఉండాలని అంటే, మీరు జాలిగల మనసు, ఆ స్థాయికి తగినట్టుగా మీ డ్రెస్ ఉండాలి. ఆ స్థాయికి తగినట్టుగా మీ డ్రెస్ ఉండాలి. దేవుని సముఖంలో సేవ చేసేవాళ్ళు, పాత నిబంధన యాజకులు, ఆయన అంతస్తుకు తగినట్టుగా ఎలా ఉండాలి, వారి డ్రెస్ ఎలా ఉండాలో, మీరు ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా, ఆ స్థాయికి తగినట్లుగా, ఆ హోదాకి తగినట్లుగా, ఆ ఉన్నతమైన స్థితికి తగినట్లుగా దేవుడు మీకు ధరింప చేసిన, మీరు ధరించుకోవటానికి దేవుడు ఇచ్చిన వాటిని ధరించుకోండి అని అన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వస్త్రధారణ చాలా ప్రాముఖ్యం. కలెక్టరేట్ ఉంది అంటే కలెక్టర్ గారు ఆఫీస్ అనమాట, వేరే ఏం కాదు. కలెక్టర్ గారు ఆయన వేసుకోవటానికి, అంటే ఎవరో దాన్ని పాటించట్లేదు ఈ మధ్యకాలంలో, కలెక్టర్ గారు అఫీషియల్గా జ్యుడిషియరీ ముందు ప్రజెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు ఒక మేల్ అయితే, అంటే మగవాడైతే ఆయనకు ఒక వస్త్రధారణ. అదేంటనంటే సూట్ ఉండాలి, టై కట్టుకోవాలి, నీట్గా తుడిచిన బూట్లు వేసుకోవాలి కంపల్సరీగా. అదే ఆఫీస్లో ఇంకో గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నాడు, ఆయన అటెండర్. ఆయనకు ఒక డ్రెస్ ఉంటుంది, వైట్ డ్రెస్, తెల్ల టోపీ, ఒక ఎర్రటి ఇది ఏమంటున్నాను కండు అనుకోదు, దాని మీద ఒక ఇత్తడి ప్లేటు. ఇది ఈయన డ్రెస్, అది ఆయన డ్రెస్. ఈయన హోదాకు తగినట్టు ఈయన డ్రెస్, ఆయన హోదాకు తగినట్టు. మరి దేవుని సముఖంలో నిరంతరము ఆత్మ సంబంధమైన బలులు అర్పించే క్రైస్తవులు అయినటువంటి యాజకులకు ఎలాంటి డ్రెస్ ఇచ్చి ఉంటాడు? అద్భుతంగా డిజైన్ చేశాడు. మీరు ధరించుకోవాల్సింది క్రీస్తు ప్రభు, ఆయన వారసత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్వరూపాన్ని. మీకు ధరింప చేసింది దేవుడు తన నీతిని ధరింప చేసింది. మీకు ధరింప చేసింది దేవుడు తన రక్షణను ధరింప చేసింది. దానితో పాటు ధరించుకోవటానికి దేవుడు మీకు అనుగ్రహించింది, మీ హోదాకు తగినట్లుగా అనుగ్రహించింది. అదే అన్నాడు, ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా. ఎవరు ఏర్పాటు చేసిన వారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా. ఏం ధరించుకోవాలంటే మీరు జాలిగల మనసు, జాలిగల మనసు, దయాళత్వము, జాలిగల మనసు అది ధరించుకోవాలి. జాలిగల మనసు అంటే ఏంటో 100% అది దేవుని యొక్క స్వభావం. ప్రభువు భూమి మీద ప్రదర్శించినటువంటి జీవితం, ఆయన ప్రజలైన వారి దగ్గర నుంచి ఆయన ఎదురు చూసినటువంటి సంగతి,
అందుకే లోకాసు వార్త 10:30 నుండి మనకు బాగా తెలిసిన ఉపమానం అది. మంచి సమరయుడు కథ అంటాం మనం. ఒక ఆయన అందుకు యేసు నేను చెప్పేస్తాను సార్, టైం అయిపోతుంది కదా. ఒక ఆయన యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. మధ్యలో దొంగలు ఆయనను అటాక్ చేశారు, కొట్టారు, పడేశారు, దోచుకున్నాడు. కొనవపురతో పడి ఉన్నాడు. ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్తున్నాడు. ఆయనను చూశాడు, పట్టించుకోలేదు. తర్వాత లేవీ వచ్చాడు. లేవీడు వచ్చి చూశాడు, పట్టించుకోకుండా. ఆ తర్వాత సమరయుడు వచ్చాడు, వాహనం మీద వచ్చాడు, చూశాడు. అతనికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేశాడు, తన గాయములకు కట్టాడు, ద్రాక్షరసం పోసి. ఆ తర్వాత అతన్ని తన వెహికల్ మీద, వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఒక పూటకోను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని ఉంచి బాగు చేయమని చెప్పి, అంటే నర్సింగ్ హోమ్ లాంటిది, అడ్వాన్స్ పేమెంట్ చేసేసి 2 దేనారంలో, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చిన తర్వాత నీకు చెల్లిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, ఈ ముగ్గురులో ఎవరు పొరుగువారు? అప్పుడు ధర్మశాస్త్రోపదేశుడు, అంటే బాగా గ్రంథం తెలిసినవాడు, ఆయన సమాధానం చెప్పాడు. 36వ వచనం, 10:36. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నదని అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. అర్థమైందా? జాలిగల మనిషి అని అంటే అతని మీద జాలి పడినవాడు. ఏం చేశాడు? జాలిగల మనసు కలిగిన వాడు అతను నొప్పి ఏంటో అర్థం చేసుకున్నాడు, అతని బాధ ఏంటో ఇతను అర్థం చేసుకున్నాడు, అతని అవసరత ఏంటో ఇతను గుర్తించాడు. అది జాలిగల మనసు, అది జాలిగల మనసు. ఆ వ్యక్తి యొక్క బాధ యాజకుడు గుర్తించలేకపోయాడు, లేవీడు గుర్తించలేకపోయాడు, సమరయుడు గుర్తించాడు. అది జాలిగల మనసు. గుర్తించి ఊరుకున్నాడా? ఏం అవసరమో దాన్ని జరిగించాడు. ఆ పరిస్థితి ధరించుకోండి, జాలిగల మనసును ధరించుకోండి. తర్వాత దయాళత్వము అని అన్నాడు. కొలస్సీ పత్రిక 2:12 కదా, 3:12. జాలిగల మనసును, దయాళత్వమును. దయాళత్వము అంటే క్రియలో చూపించేది. ఇశ్రాయేలీలు దేవుని సముఖంలో మూలిగారు ఐగుప్తులో ఉన్నప్పుడు. దేవునికి జాలిగల మనసు, ఆ పెయిన్ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత అయ్యయ్యో అంత బాధ వచ్చిందా నీకు, సమాధానంగా ఉండు, చలి కాసుకో అని అనలే. ఆయన ఏం చేశారనంటే వారి పట్ల దయ చూపించారు. దయ చూపించి ఆ బంధకాల నుంచి ఆయన విడిపించారు, ఆ బాధ నుంచి తప్పించారు. మనం కూడా బాధపడ్డాం, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. పాపం మనల్ని నొప్పించింది, బాధ పెట్టింది. పాపం మనల్ని బాధ పెట్టినప్పుడు ఓర్వలేక దేవుని వైపు చూసాం. బాగా గుచ్చుకుంటుంది పాపం, నా మనస్సాక్షిని గుచ్చుతుంది, బాధిస్తుంది, నొప్పి పుట్టిస్తుంది. ఏం చేయాలి? దేవుని వైపు చూసాం. దేవుడు జాలి చూపించాడు మన పట్ల. జాలి చూపించి తన దయ క్రీస్తు ప్రభు రూపం, ఆయన దయాళత్వము ఆయనను సిలువకు అప్పగించడంలో కనిపించాడు. కాబట్టి
దయాళుత్వం అని అంటే అప్పుడు అవసరమైనటువంటి సంగతి జరిగించడం. అందువల్ల తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే మన రక్షకుడైన దేవుని దయ. తీతు పత్రిక 3వ అధ్యాయం మన రక్షకుడైన దేవుని యొక్క దయయు దయ మానవుల చాలు. దయ మన రక్షకుడైన దేవుని దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైంది సిలువలో క్రీస్తు ప్రభువు. కాబట్టి దయ చూపించడం దయాళుత్వము అని అంటే సమాధానంగా వెళ్ళి చలి కాసుకో కాదు. జాలిపడ్డం కరెక్టే. అయ్యయ్యో అంత కష్టం వచ్చిందా, అంత ఇబ్బంది వచ్చిందా, అంత బాధ వచ్చిందా అని నోటితో కనపరచడం కాదు. జాలిగల మనసు దయాళత్వం అని అంటే మొదట బాధ ఫీల్ అవ్వ, ఎదుటి వాని యొక్క బాధ ఏంటో, అవసరం ఏంటో, వాని యొక్క పరిస్థితి ఏంటో నువ్వు పరిశీలించు, నీ మనసుకు తాకించు ఒకసారి. అది జాలిగల మనసు. నీ మనసుకు అర్థమైన తర్వాత దానికి ప్రతిగా ఏం చర్య చేయబోతున్నావు, అది దయాళత్వం. అందువలన మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 17వ వచనంలో నుండి ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుము. కాబట్టి మాటతో నాలుగుతో కాదు జాలిగల మనసు దయాళత్వం అని అంటే, క్రియతో సత్యముతోనంటే దేవుని వాక్య ప్రకారము ఎలాగూ ఆ సమస్య విషయంలో స్పందించాలి, ఎలాగ సమస్య విషయంలో దానికి కండిషన్స్ ఉన్నాయి, వాక్యంలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది జాలిగల మనసు దయాళత్వము. దానిని ధరించుకోవాలి అనండి. అది ధరించుకోకుండా నాకు అవసరం లేదు తల్లి, నాకు అవసరం లేదు నన్ను చూపించేసే. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని అవసరమైనది శరీరానికి కావలసిన దాన్ని ఇవ్వకుండా సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? దాని దయాళత్వం అనరు, దాని దయాళత్వం అని అంటారు. కాబట్టి ధరించుకోవలసింది జాలిగల మనసు, దయాళత్వము. దానితో పాటు మరికొన్ని సంగతులు చేర్చబడ్డాయి. 12వ వచనంలోనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుము. వినయం దేవుని ఎదుట వినయం. వినయం అంటే విధేయత, దేవుని ఎదుట విధేయత. తోటి సహోదరుల ఎదుట వినయం. చదువుతాం ఈ సంగతిని మనం. వినయం అంటే ఏమీ లేదండి, దీని మనసులో దీనత్వాన్ని వినయం అంటారు. ఎదుటివాని పట్ల తను తగ్గించుకున్న స్వభావం వినయం. అతడు నాకంటే గొప్పవాడు అన్న భావం వినయం. దాన్ని దీని మనసు.
చదువుతాం ఈ సంగతిని మనం. రోమేలకు రాసినటువంటి పత్రిక, రోమేలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారే ఘనత విషయంలో ఒకనికొకడు అంటే నాకంటే నా తోటి సహోదరుడు గొప్పవాడిగా ఎంచుకోవడం వినయం. ఆయనకే వచ్చాడు సరిగా బైబిల్ చదవడం రాదు, గర్వం. ఎదుటివాడిని తక్కువగా చూడడం గర్వం, గొప్పగా ఎంచుకోవడం వినయం. అది దేవుడు అనుగ్రహించినటువంటి వస్త్రధారణ. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకనికొకడు తనకంటే యోగ్యుడే ఎంచుచు. అదిగో, ఒకనికొకడు తనకంటే యోగ్యుడు, నాకంటే నా సహోదరుడు యోగ్యుడు అని ఎంచుకోవాలి. దాన్ని వినయము అని అన్నారు. కొరింథీ సంఘంలో దీనికి భిన్నంగా ఉంటుందిలేండి. నేను అతనికంటే గొప్పవాడిని అన్న భావం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. కొరింథీ సంఘంలో అది పొరపాటు అబ్బాయి, అలా చేస్తే కనీసం మీరు ఆరాధించడానికి కూడా పనికిరారు. అది దేవుని ముందు మీరు కనపరిచిన నేకెడ్నెస్ అని అంటే దిగంబరత్వం. అలాంటి వారు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు అని చెప్పి. కాబట్టి ప్రత్యేకించి క్రైస్తవునికి పరమదేవుడు డిజైన్ చేసింది ఆయన అంతస్తుకు తగినటువంటి వారిగా మనలను హెచ్చించి డిజైన్ చేసింది. వినయ కలిగిన మనసు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని. దీన మనసును వస్త్రం, అది వినయం, మనసులో ఉండే భావం అన్నమాట. సహోదరుని చూసావా, ఒక మహనీయుడు వస్తున్నాడు, ఒక మహనీయురాలు అన్న భావం కలగకపోతే అది దిగంబరత్వం, మనసుకు దిగంబరత్వం. ప్రాముఖ్యమైన సంగతి. నాకంటే నా సహోదరుడు యోగ్యుడు, ఘనుడు, గొప్పవాడు. ఆయన ఏం చెప్తాడో విందాం, ఆయన ఏమంటాడో విందాం అన్న భావం, వినయం, దీన మనసు. ఎదుటివారి ఎడలు దీన మనసు అనే వస్త్రాన్ని ధరించి. ముందు భావం మనసులో కలిగితే చేష్టలు ఆటోమేటిక్గా అలాగ ఉంటాయి కదా. దానిని ఏమన్నారంటే సాత్వికము అని అన్నారు. క్రియల్లో కనుపరిచింది ఆ తగ్గింపు స్వభావము, లోబడే స్వభావము క్రియల్లో కనపరచడం సాత్వికం. అందుకే ప్రభు, నేను మిక్కిలి సాత్వికుణ్ణి దేవుని ఎదుట, దీన మనసు కలిగిన వాడిని మీరు నా యొద్ద నేర్చుకోండి. ఆయన పరలోకపు సౌభాగ్యం విడిచిపెట్టేశాడు. తను మానవ దేహంలో ఇముడ్చుకున్నాడు. సాత్వికం, దీన మనసు. దేవుని ఎదుట ఆయన దీన మనసును వస్త్రం ధరించుకున్నారు. దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆయనను హింసిస్తున్న వారి పట్ల, ఆయనను దూషిస్తున్న వారి పట్ల ఆయన దేని మనసును వస్తుంది. ఓడిపోయారా? గెలిచారు. అందువలన
దేని మనసుని వస్త్రం, దాన్ని ఏమన్నారంటే సాత్వికము, తర్వాత వినయమును సాత్వికమును ధరించుకోండి. ఆ తర్వాత 13వ వచనం చివరిలోకి వచ్చేసిన తర్వాత 14వ వచనంలో వీటిపైన, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, వీటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అన్న. వీటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ, కంప్లీట్ గార్మెంట్ అయిపోయింది అన్నమాట, కంప్లీట్ యూనిఫామ్ అయిపోయింది, కంప్లీట్ కాస్ట్యూమ్ అయిపోయింది. అలాగూ ప్రతి క్రైస్తవుడు దేవుని ఎదుట కనబడాలి. ఎప్పుడు సేవ చేసిన నిరంతరము కనబడాలి. లవదోక్యలా పరిస్థితి లేదు. గర్విష్ఠులు ఉన్నారేమో, ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకునే సంస్కృతి ఉందేమో, దేవుడు అనుగ్రహించిన నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయేమో, క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ధరించుకోమని చెప్తే దాన్ని పక్కన పెట్టేసి మామూలుగా తిరుగుతున్నారు. సంఘంలో అలాగే తిరుగుతున్నారు, రోడ్ల మీద అలాగే తిరుగుతున్నారు, ఇళ్లలోనే అలాగే తిరుగుతున్నారు. వాళ్ళకేం అనిపించట్లే, షేమ్ అనిపించట్లే. ప్రభుకి బెట్టిగా ఉంది వాళ్ళ వ్యవహారం. నువ్వు దిగంబరుడివి, దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు నీకు లేవు, నువ్వు నల్ల నువ్వును తయారు చేస్తున్నావు, దాన్ని అమ్ముతున్నావు, ధనాన్ని సంపాదిస్తున్నావు. ముందు నీ ఒంటి మీద బట్టలు వేసుకో అన్నట్టు. నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వస్త్రం, దేవుడు అనుగ్రహించిన వస్త్రాన్ని ధరించుకో. అది లేకుండా తిరిగి అసహ్యం. అంతకుముందే పరమదేవుడు చెప్పాడు, నీ దిగంబరత్వం కనబడకూడదు, ఆత్మ సంబంధమైన దిగంబరత్వం కనబడకూడదు. ధరించుకోండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. దేని మనసు లేదు, జాలిగల మనసు లేదు, దిగంబరత్వం అది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని వెలుగుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. అది సంగతి. వస్త్రాన్ని కాపాడుకోవటం ధన్యత, దిగంబరులుగా ఊర్మి తిరగడం ధన్యత కాదు. లవదోక్యలో ఉన్నటువంటి సంఘం దిగంబరులుగా ప్రభుకి అసహ్యం అయిపోయింది. ఆయన అన్నాడు, నాతో ట్రేడింగ్ చేయండి అంటే. వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళ భాషలో మాట్లాడాడు. అంతేగాని దేవుడు వ్యాపారం చేస్తాడని, ప్రభు వ్యాపారం చేస్తున్నాడని కాదు. అలా కూడా తగలటి మనుషులు ఉంటారు. ట్రేడింగ్ భాష వాళ్ళకి అలవాటు, వాళ్ళకి బాగా తెలిసిన సంగతి కాబట్టి వాళ్ళకి తెలిసిన భాషలో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ దేశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు నా యొద్ద తెల్లని వస్త్రం కొనుక్కో అని అన్నాడు. చదివేసేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, ఇంకా 18వ ఉన్నాం. 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు. అది సంగతి. ధరించుకోవటానికి తెల్లని వస్త్రాలు నా దగ్గరికి అంటూ సంపాదించుకో, అవి నేను అనుగ్రహిస్తాను. నీకు అవసరం అవి. ఆ వస్త్రాలు ప్రత్యేకించేలాగా ఉంటాయి. ఆ వస్త్రాల్లో అతని యొక్క విజయాన్ని, ఆ వ్యక్తి యొక్క రాజీ పడిన జీవితాన్ని సూచిస్తాయి. ఆ వస్త్రాలు ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని సూచిస్తాయి. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రత్యేకించి
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో నుండి, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమంలో వచ్చిన వారు. 13 నుంచి చదువుతాం సార్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు నాతో చెప్పాను, మీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు, మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. కాబట్టి సేవించేవానికి డ్రెస్ ఉండాలి, లేదంటే కుదరదు. కాబట్టి వీళ్ళు తెల్లని డ్రెస్ వేసుకొని సేవిస్తున్నారు. ఏంటంటే తెల్లని డ్రెస్ అని అంటే మహాశ్రమల నుంచి వచ్చిన జై జీవితం, కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ వీళ్ళకిలాగా, లవదోప్య వాళ్ళలాగా. వాళ్ళు వ్యాపారం కొరకు రాజీ పడిపోతున్నారు, లోకంతో అపవాదితో రాజీ పడిపోతున్నారు, పరిస్థితులతో రాజీ పడిపోతున్నారు. పరిస్థితులతోనూ అపవాదితోనూ లోకంతోనూ రాజీ పడని జై జీవితం తెల్లని వస్త్రాలు. ప్రత్యేకించి వారు నిర్దోషత్వం క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం కింద నిరంతరము కడగబడే ఒక అద్భుతమైన ప్రాసెస్లో ఉన్న మనుషులు, గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు. వీళ్ళు కరెక్టు. దేనికి కరెక్టు? దేవుని సేవించటానికి ఆయన సింహాసనం మీద నిలబడ్డారు. దేవుని సేవించడానికి ఆయన సింహాసనం మీద నిలబడ్డారు. లవదోక్య వాళ్ళ పరిస్థితి అలా లేదు. దిగంబర్లుగా దేవుని సింహాసనం అసహ్యమైన పని అది, అసహ్యం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు అని అంటే, నా దగ్గర కొనుక్కో, నాతో మీకు ట్రేడింగ్ అలవాటు కదా, నేను ఇస్తాను అని అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకొనుటకు క్రీస్తు ప్రభు సంఘం ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలతో ధరించుకోవాల్సిన సంగతి. అంతేగాని దిగంబరులుగా కనపడకూడదు. లవదోక్యలో ఉన్నటువంటి సంఘం చాలా పొరపాటు చేసేసారు, శిక్షార్థమైన పొరపాటు. నేకెడ్గా ఆయన సముఖంలో ఉండడం కుదరదు. కుదిరే పరిస్థితి కాదు. కాబట్టి నా దగ్గర కొనుక్కో అని చెప్పేశాడు.